జన్మనిచ్చిన తల్లిదండ్రులని వాళ్ళని మనం పోషించాలి. ముదిమిలో నిర్లక్ష్య పెట్టకూడదు. మనం చిన్నపిల్లలు మాట వినలేదనే బాధపడుతున్నాం, కానీ పెళ్ళైన తర్వాత కూడా మన తల్లిదండ్రుల్ని మనం పట్టించుకోవాలి. వారి బాగోగులు చూసేవారుగానే ఉండాలి. ఒక కాలం మటుకే చూడండి అమ్మ మీ తల్లిదండ్రులని దేవుని వాక్యం చెప్పలేదు, కానీ మీరు బ్రతికినంత కాలం దేవుని ఆజ్ఞలను పాటించే బిడ్డలుగానే మీరుండాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. తండ్రిని అపహసించి తండ్రి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దాన్ని